జోగులాంబ గద్వాల జిల్లా. ప్రియాంక గాంధీజీ మీరు ఇచ్చిన ఉచిత స్కూటీ హామీని ఎప్పుడు అమలు పరుస్తారని శాంతినగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు పోస్టు కార్డు ద్వారా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఉచిత స్కూటీ హామీ అమలుపై ఊసెత్తడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉచిత స్కూటీ హామీని అమలు చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఉచిత స్కూటీ హామీ అమలయ్యే వరకు పోస్ట్ కార్డు ద్వారా తమ నిరసనలు తెలియజేస్తామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా. గిరిజన జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు సంత సేవాలాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన సంత సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకొని అభివృద్ధి చేసుకున్నామన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వనపర్తి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరై నిలిచిపోయినటువంటి అభివృద్ధి పనులను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బైపాస్ రోడ్డుకు 73 కోట్లు, పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి 22 కోట్లు మంజూరయ్యాయని వాటి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత స్కూటీ హామీ అమలుపై పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూత్ డిక్లరేషన్ లో 18 ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి ఉచిత ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తామని ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు గడిచిన ఉచిత స్కూటీ హామీని అమలు చేయట్లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత స్కూటీ హామీని అమలు చేసే వరకు పోస్ట్ కార్డు ద్వారా తమ నిరసనను తెలియజేస్తామని విద్యార్థులు అన్నారు.